गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे శ్రీకృష్ణావతారం గురించి కానీ శ్రీకృష్ణావతార ఆవిర్భావం గురించి కానీ ఆయన బాల్యలీలల గురించి కానీ మహాభారతం ప్రస్తావన చెయ్యలేదు. ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు అంటే మహాభారతంలో కృష్ణావతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే భారతంలోకి కృష్ణావతార ప్రవేశము వైశిష్ట్యము కనపడతాయి తప్ప మళ్ళీ మొట్టమొదటి నుంచి ఏదో ఒక విధానంతో దాన్ని తీసుకొచ్చి సంకలనం చేద్దామనేటటువంటి ప్రయత్నం భారతంలో కనపడదు. కృష్ణావతారం భారతంలో కనిపించినటువంటి పద్ధతి మాత్రం ఆ సమయం మాత్రం ఆయన ఏరి కోరి కనపడడంలా కనపడుతుంది. ఎందుకని అంటే పాండవులు మహానుభావులు. దేని వలన మహానుభావులు అంటే ధర్మానుష్ఠాన తత్పరత వలన. లోకంలో పెద్ద గమనించదగ్గ విషయం ఏమిటంటే వ్యక్తిగతమైన శత్రుత్వము ఏర్పడడానికి వ్యక్తిగతమైనటువంటి కోరికలు కారణాలవుతుంటాయి. సాధారణంగా వ్యక్తిగతమైన రాగద్వేషములు ఏ ఉంటాయో అవి శత్రుత్వమునకు కానీ మిత్రత్వమునకు కానీ కారణములవుతుంటాయి. ఒక్కొక్కసారి యువతల వారిలో ఉన్న మంచి గుణము అవతల వారి అసూయకి కారణమై శత్రుత్వమునకు కారణం కూడా కావచ్చు. కానీ మీరు రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ పరిశీలిస్తే మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది. ధర్మం కోసం ఎవడు బతుకుతూ ఉంటాడో, ధర్మాన్ని ఎవడు రక్షించాలనుకుంటాడో వాడికి మాత్రం అక్కరలేని పెద్ద పెద్ద శత్రుత్వాలు ఏర్పడతాయి. ఆయనకు అందులో ప్రత్యక్షంగా ఏమీ సంబంధం ఉండదు. ఆయనకు అందులో ప్రత్యక్షంగా అటువంటి శత్రుత్వం తెచ్చుకోవలసినటువంటి అగత్యం ఉండదు. కానీ ఆయన పట్ల శత్రుభావన ఏర్పడడానికి మాత్రం ఆయన ధర్మతత్పరత కారణమవుతుంది. అందుకే రాముడికి రావణుడితో శత్రుత్వం రావడానికి కారణం రాముడు కావాలని రావణుడితో తెచ్చుకోవాలా, రాముడి ధర్మమే రావణుడితో శత్రుత్వానికి కారణం. పాండవులు వాళ్ళు ఎక్కడ పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారో, వాళ్ళ ధర్మం ఇంత గొప్పది, వాళ్ళు ఇంత ధార్మికులు, వీళ్ళు జీవితంలో వృద్ధిలోకి వచ్చేస్తారేమో, వీళ్ళకి రాజ్యం వెళ్ళిపోతుందేమో, భీష్ముడు వీళ్ళ వైపు ఉంటాడు, ద్రోణుడు వీళ్ళ వైపు ఉంటాడు, విదురుడు వీళ్ళ వైపు ఉంటాడు, వీళ్ళ సాధనా బలం అంత గొప్పది. అసూయ పెంచుకున్నటువంటి కౌరవులు వాళ్ళని తుదముట్టించాలని ప్రయత్నం చేశారు. అందులో పాత్ర పోషించిన వాడెవరు? స్వయంగా పెదనాన్న. తండ్రి లేని వాళ్ళకి రక్షణ ఎవరు చెయ్యాలి? పెద్ద తండ్రి చెయ్యాలి. పెద్ద తండ్రే పిల్లల్ని కబళించడానికి సిద్ధపడ్డాడు. లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి సిద్ధపడ్డాడు. లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి పెద్ద తండ్రి సిద్ధపడితే, ఆ పెద్ద తండ్రి బిడ్డలే సిద్ధపడితే, అర్భకులైనటువంటి బిడ్డలతో కూడుకుని ఆ పిచ్చి తల్లి కుంతీదేవి ఎలా బ్రతికి బయటపడింది అంటే ఏమని చెప్పాలి? ధర్మం ఎక్కడుంటుందో అక్కడ దైవము యొక్క అనుగ్రహం ఉంటుంది, దైవము యొక్క రక్షణ ఉంటుందనేటటువంటి సిద్ధాంతమును మరిచిపోవలసిన అవసరం లేదు. ధర్మాన్ని పట్టుకున్నవాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు అనడానికి ఒక పూనిక. ఆ తర్వాత ఎలాగో అలా బయటపడ్డారు. కానీ కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటో తెలుసా? అసలు తన పేరు ఏమిటో తాను చెప్పుకోవడానికి కూడా సంశయించవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ధర్మరాజుని అని చెప్తే ఏ ఉపద్రవం వస్తుందో, మళ్ళీ ఇక్కడున్నారా అని ఏ కుట్ర చేస్తారో అని ధర్మరాజునని చెప్పుకోలేదు, భీముడు భీముండని చెప్పుకోలేదు, అర్జునుడు అర్జునుండని చెప్పుకోలేదు, నకుల సహదేవులు ఆ పేర్లతో చెప్పుకోలేదు. రాజ్యాన్ని ఏలవలసినటువంటి చక్రవర్తులు మహారాజులు భిక్షాటన చేసి ఇళ్ళకి వెళ్ళి బిచ్చమెత్తి
వచ్చిన అన్నం పట్టుకొచ్చి అమ్మకిచ్చి పంచుకు తిన్నారు. ఎందుకు? ఏం తప్పు చేశారని? ఎందుకు వాళ్ళకంత కష్టం? అంటే వాళ్ళు ధర్మాత్ములు కనుక అంతే చెప్పాలి. అంటే బాగా కష్టం, బాగా ఉరిపిడి ఎందుకుంటుంది అంటే వాడు బాగా ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక. మరి అప్పుడు ధర్మం పట్టుకోవడం కష్టం కదండి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాన పెట్టబడిందేదో అది ప్రకాశించిన నాడు లోకమంతటి చేత జేజేలు పొందుతుంది. తట్టుకోవాలి జరిగింది. ఆ ఉరిపిడి లేకుండా ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? వజ్రానికైనా సాన పెట్టబడాలి. అంతేగాని నిరుత్సాహం పొందితే ఎలా? అందుకే ఆ నిరుత్సాహము కలగకుండా చూడడమే కృష్ణ భగవానుడి గొప్పతనం. భారతంలో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్నా ఎవరికో కష్టం వచ్చింది. ఎవరు? వాళ్ళు ఇంట్లో ఉంటున్నారో ఆయనకో కష్టం వచ్చింది. ఏమిటంటే అబకాసురుడికి ఏదో ఆహారంగా వాళ్ళ అబ్బాయిని పంపించవలసి వచ్చింది. అయ్యో పాపం ఇంత కష్టంలో ఉన్నారా అను, మేమేం చేయగలమండి, ఏం చేస్తే ఏమవుతుందో అని కూడా తప్పుకోవచ్చు. కానీ ఆ కష్టం తన నెత్తిని వేసుకుంది కుంతి. మేము ఉన్నది ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళెవరో తెలిసి ఉండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి ఉండి, వాళ్ళకి ఇంత కష్టం వస్తే మాకేం పట్టనట్టు మేము ఉంటే ఇంకా మా జీవితాలకు అర్థం ఏమిటి? తమ కష్టాన్ని మరిచిపోయి కష్టానికి ఎదురెళ్ళింది. మా వాడు ఉన్నాడు, భీముణ్ణి పంపిస్తానని. ధర్మరాజు వచ్చి ఆశ్చర్యపోయాడు. ఆవిడ చెప్పింది, ఏం పర్వాలేదురా, భీముడు బకాసురుణ్ణి చంపి వస్తాడంది. పంపించింది. అసలు లోకంలో ఎవడు అలా నిలబడతాడో వాడే ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే హిడింబ వచ్చింది. ఆ హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. ఆ తర్వాత వచ్చి కూర్చున్నారు. కష్టంలో ఉన్నవాణ్ణి ఆదుకోవడానికి ముందుకెళ్ళారే, దాని చేత పరమాత్మ ఎంత సంతోషించాడో. ఉత్తర క్షణంలో అనుకోకుండా వాళ్ళకొక వార్త వినపడింది. ఎక్కడి నుంచో ఆయన ఏదో దేశాలు బట్టి తిరుగుతూ ఆ ఏకచక్రపురంలో పాండవులు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి వచ్చారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ ఏ విశేషాలు ఉన్నాయి, ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. ఒక అద్భుతం ఉంది. పాంచాలపురంలో ద్రుపదరాజు అని ఒక రాజుగారు ఉన్నాడు. అసలు ఆ రాజ్యమే అంత గొప్పది, ఆ నగరం అంత గొప్పది, ఆ రాజు అంత గొప్పవాడు. ఆయన ద్రోణాచార్యుల వారి మీద పగపట్టాడు. ద్రోణాచార్యుల వారు తన శిష్యుడైనటువంటి అర్జునుడి ద్వారా ఆ ద్రోణుణ్ణి బంధించి మళ్ళీ క్షమించి విడిచిపెట్టాడు. దాని వలన కక్ష పెట్టుకున్నటువంటి ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞము చేసి యజ్ఞము ద్వారా దేవతల్ని తృప్తిపరచాడు. తృప్తిపరచి 2 కోరికలు కోరాడు. నన్ను బంధించిన వాడు అర్జునుడు, లోకైక వీరుడు, మహానుభావుడు, గొప్ప విలుకాడు. అటువంటి వాడు నాకు అల్లుడు కావాలి. అటువంటి వాడు అల్లుడు కావాలంటే అంత గొప్ప కుమార్తె కావాలి. అందుకని అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కుమార్తె అయోనిజగా, నాకు అగ్ని సంభవగా యజ్ఞకుండము నుండి ఆవిర్భవించాలి. యాజ్ఞసేని ఆమె యజ్ఞకుండము నుండి ఆవిర్భవిస్తే అశరీరవాణి ఆమెకు కృష్ణ అని పేరు పెట్టింది. ఆమెకు ద్రౌపది అన్న పేరు రావడానికి కారణం ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె కనుక. నిజానికి అశరీరవాణి ఆమెకు ఉంచిన పేరు కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడికి కృష్ణ అన్న పేరున్నట్టే ద్రౌపదీదేవి యొక్క పేరు కూడా కృష్ణ. అలాగే బలరామకృష్ణులు అని మనం అన్నదమ్ముల్ని ఇద్దరినీ కలిపి చెప్తుంటాం. అక్కడ కృష్ణుడు పరిపూర్ణావతారం, ఇక్కడ కృష్ణ ద్రౌపదీదేవి. ఈ కృష్ణ అర్జునుడి కోసమే పుట్టింది. అదే యజ్ఞకుండంలోంచి దృష్టజుమ్నుడు అనబడేటటువంటి ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. పిల్లవాడు అంటే అతను ఏదో పసిపిల్లవాడు కాడు. దివ్యమైనటువంటి రథం మీద దివ్యమైన కవచాన్ని కట్టుకొని అక్షయబాణ తూణీరాలతో చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ధనస్సు పట్టుకొని యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించాడు. ఆయన ద్రోణాచార్యుల వారిని చంపడం కోసమే వచ్చాడు అని తెలిసి ద్రోణుడు పాఠం చెప్పాడు. కాబట్టి అటువంటి వాడు దృష్టజుమ్నుడు, అటువంటి పిల్ల ద్రౌపదీదేవి కృష్ణ.
ఆ పిల్లకి అర్జునుడు భర్త అవుతాడు అని ద్రుపదుడి నమ్మకం. అందులో తిరుగులేదు కదా. మరి యజ్ఞం చేసినప్పుడు ఆ కారణం చేతే చేశాడు, ఆ కారణం చేత పిల్లొచ్చింది. కానీ తరువాతి కాలంలో ఈ పాండవులు 5గురు కూడా లక్క ఇంట్లో కాలి మరణించారు అని వార్త వచ్చింది. ద్రుపదుడు చాలా బాధపడ్డాడు. నేను యజ్ఞం చేశాను కదా, ఆమె యాజ్ఞసేని అయోనిజ, ఆమె మనుష్యకాంత కాదు, ఆ పిల్ల అర్జునుడికి కదా భర్త కావాలి, మరి అదేమిటి అర్జునుడు లక్క ఇంట్లో మరణించడం ఏమిటి అని బాధపడ్డాడు. ఆమెకి స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయంలో ఆయన మంత్రులను సంప్రదించాడు. స్వయంవరం అంటే వచ్చిన వాళ్ళల్లో ఏదో ద్రౌపదీదేవికి నచ్చిన వాడి మెడలో వరమాల వేయడం కాదు. అర్జునుడు వినా వేరొకడు కొట్టలేడు. కాబట్టి అది ఒక మహర్షి చేత కల్పింపబడినటువంటి యంత్రం. అదేదో ప్రాకృతంగా ఏర్పాటు చేసినటువంటి భౌతిక యంత్రం కాదు, మత్స్య యంత్రాన్ని రూపకల్పన చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.